అమ్మాయి, నువ్వు కాసేపు ఆగితే పెళ్లి చూపులు అక్క కదా, అక్క మాట్లాడుతుంది. కృష్ణమూర్తి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అలాగే బాబు. మీ ఇల్లు, ఇంటి పరిసరాలు మొక్కలు, చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉందండి. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ కాలంలో అమ్మాయి, అబ్బాయి ఎక్కడో ఏదో ఒక హోటల్లో కలిసి కాఫీ తాగుతూ 4 మాటలు మాట్లాడుకోవచ్చు. అందరూ పాత పద్ధతే అనుకున్న అమ్మాయి, అబ్బాయి పెళ్లి సంబంధం కోసం 2 కుటుంబాలు పెళ్లి చూపుల పేరిట కలవడం చాలా గొప్ప సాంప్రదాయం అండి. మీరేమీ మాట్లాడకపోయినా నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. మా అమ్మగారు ఏం చేసినా, ఏం చెప్పినా అది నా మంచి కోసమే. మీ ఫోటో చూసి తను ఇష్టపడ్డాను. అఫ్కోర్స్ నేను చాలా ఇష్టపడ్డాను. మీ నాన్నగారు మీకు చదువంటే చాలా ఇష్టమని చెప్పారు. మీ చదువుకి ఎప్పుడూ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మాది పెద్ద కుటుంబం. ఆర్థికంగా మీకంటే మెరుగైన కుటుంబం. అది చూసి మన పెద్దవాళ్ళు మన పెళ్లికి సరే అనొచ్చు. కానీ కానీ ఈ పెళ్లికి ముందు కావాల్సింది మీ అంగీకారం. మీ ప్రమేయం లేకుండా ఈ పెళ్లి జరగదు. మీరు మనస్ఫూర్తిగా ఇష్టాన్ని తెలియజేసిన తర్వాతే మన పెళ్లి జరుగుతుంది. లిఫ్ట్ చేయండి. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. పర్లేదు, లిఫ్ట్ చేయండి. పర్లేదు. ఎస్ ఆర్ నో చెప్పడానికి అబ్బాయికి పెద్దగా టైం అక్కర్లేదు. కానీ అమ్మాయి తను పుట్టి పెరిగిన దగ్గర నుంచి పెంచి పెద్దవి చేసుకున్న ఇష్టాలన్నింటినీ వదులుకుని కాబోయే భర్తతో వెళ్ళి బ్రతకాలి. కాబట్టి 20 ఏళ్ల ఇష్టాలు ఒకవైపు, కాబోయే భర్త మరొక వైపు తేల్చుకోవడానికి టైం పడుతుంది. మీరు టైం తీసుకుని మీ ఇష్టాన్ని చెప్పండి. ఐ థింక్ ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. ఫోన్ మాట్లాడండి, నేను కింద వెయిట్ చేస్తాను.
ఆ, మీ అమ్మాయి రాధిక మాకు నచ్చిందండి. మా అబ్బాయి మాట్లాడాక తన మనసులో మాట చెప్పాడు. మరి మీరేమంటారు? అమ్మ రాధిక, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. చాలా సంతోషంగా ఉంది కృష్ణమూర్తి గారు. మా అబ్బాయి తన ఇష్టం చెప్పగానే మీరు తొందరపడి అమ్మాయిని ఒక్క మాట కూడా అడగకుండా సరే అనేస్తారేమో అనుకున్నాను. కాని అలా కాకుండా మీ అమ్మాయి అభిప్రాయం అడిగారు చూశారా? అక్కడే మీ పెంపకమేంటో తెలుస్తోందండి. చెప్పు. పర్వాలేదు, నలుగురిలో చెప్పడానికి అమ్మాయి మొహమాట పడొచ్చు. తర్వాత మాట్లాడి చెప్పండి. మీ సంబంధం మాకు నచ్చిందండి. ఇంత గొప్ప సంబంధాన్ని ఎలా వదులుకుంటాం? మీ అంత గొప్పవాళ్ళు మా తలుపు తట్టి మా సంబంధం చేసుకుంటామంటే అంతకంటే మాకు కావాల్సిందేముంటుందండి? ఇది మా అదృష్టంగా భావిస్తాం. పర్వాలేదు, మేం వెళ్ళాక మీ ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుని రాధిక అభిప్రాయం ఏంటో తెలుసుకుని ఒక నిర్ణయానికొచ్చి రేపు మాకు చెప్పండి. అమ్మా, వెళ్దామా? ఉమ్, మేం చర్చించుకుని మీకు కబురు చేస్తామండి. అలాగేనండి. పద నాన్న. ఏంటి అలా బెల్లం కుట్టిన రాయిలా ఉలకవు పలకవు? కోటేశ్వరుడు నీ కాలు దగ్గరకొచ్చి నువ్వు నాకు ఇష్టం అంటే మూతి ముడుచుకొని మౌనంగా ఉంటావా? అంతకంటే గొప్ప సంబంధం నీకు వస్తుందా? సుజాత, నీ గోలేంటే మధ్యలో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆస్తులు అంతస్తులు ఉంటే సరిపోతుందా? నా కూతురు మనసుకు నచ్చాలి. నా కూతురు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవాడినే చేసుకుంటుంది. రాధిక, ఈ సంబంధం పూర్తిగా నీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించి నీకిష్టమైతే ఇష్టమని, లేకపోతే లేదు అని ఏదో ఒకటి రేపు చెప్పమ్మా. అమర్, నీకొక విషయం చెప్పాలి. నువ్వు బైక్ ఎక్కు. ఎక్కడికి అమర్? రా చెప్తాను. నువ్వు బైక్ ఎక్కు. అమర్, చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. రా చెప్తాను. అమర్, అమర్, నేను చెప్పేది విను. ముందు బైక్ ఎక్కు. కూర్చో. అమర్, ఎక్కడికి తీసుకొచ్చావు? మా ఇంటికి. మీ ఇంటికా? ఏం పర్లేదు, ఇంట్లో ఎవరూ లేరు. పద పద. ఇక్కడ మనం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. వెయిట్ ఎ మినిట్.
నీకోసం నేను కాఫీ పెట్టాను. తాగు. ఎలా ఉంది? బాగుంది. నాతో రా. ఎక్కడికి? చెప్తాను రా. ఎక్కడికి అమర్? రా చెప్తాను రా. మా అమ్మ. ఈ దేవాలయంలోకి నేను తప్పితే ఇంకెవరూ రావడానికి సాహసం చేయరు. ఈ ప్రపంచం మొత్తం మా అమ్మ లేదని చెప్తున్నా, నా మనసుకు మాత్రం నాతోనే ఉన్నాను అని మా అమ్మ చెప్తోంది. మా నీకెప్పుడు చెప్తుంటానే, తనే రాధిక నా ప్రాణం. అమ్మా, రాధిక నీకు నచ్చుతుంది. ఎందుకంటే తనకి నీ అంత గొప్ప మనసు ఉంది. నీలాగా ప్రేమించే గుణం ఉంది. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటుంది. తప్పు చేస్తే అచ్చం నీలాగే దండిస్తుంది. అమ్మంటే నాకు చాలా ఇష్టం. అమ్మతో గడిపిన క్షణాలు ప్రతిరోజు మా అమ్మని అడుగుతూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని, ఎక్కడికి వెళ్ళిపోయావని. రా అమ్మా, నేను ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానని తనతో నేను చెప్తూనే ఉన్నాను. రాధిక, ఒకరోజు అమ్మ చెప్పింది, హే నువ్వేం భయపడకు, నా స్థానంలోకి ఒకరు వస్తారని. తను కూడా నాలాగే నిన్ను ప్రేమగా చూసుకుంటుంది అని. మా అమ్మ చెప్పినట్టే నువ్వు వచ్చావు. అది చాలు నాకు, అది చాలు. మా అమ్మకి ఎప్పటి నుంచో నిన్ను పరిచయం చేయాలి అనుకున్నాను.
కానీ ఈరోజే ఎందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. ఇది మా అమ్మ చీర. నా కోసం ఒక్కసారి కట్టుకోవా? ప్లీజ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. నేను చూస్తుంటే నేను ఇంతకాలం మిస్ అయినా మా అమ్మ ప్రేమనంతా నువ్వు ఇస్తావనిపిస్తోంది. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం. నీకు ఇష్టమైన బొమ్మ. ఈ బొమ్మ దక్కించుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే ఈ బొమ్మే నువ్వు. నువ్వే ఈ బొమ్మ. రాధిక, ఎన్నోసార్లు మిస్ అయ్యాను. ఇప్పుడు అడుగుతున్నాను, మా అమ్మ ప్లేస్లోకి వస్తానని నాకు మాటిస్తావా?
కైలాష్ వర్మ.